దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తూ ఉన్న వాగ్దాన సందేశము కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 11వ వాక్యము. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయముల కొరకు ఆనందమును నేను విత్తుచున్నాను. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మన హృదయములో నీతిని మరియు యథార్థ హృదయాన్ని విత్తాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నీతిమంతుల కొరకు వెలుగును ఆయన విత్తాలని ఆశిస్తూ ఉన్నాడు. యథార్థవంతుల హృదయములో సంతోషమును దేవుడు విత్తాలని కోరుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము అనే విత్తనము మన హృదయములో ఆయన నాటుతూ ఉన్నప్పుడు మన హృదయములో దేవుని యొక్క వాక్యానికి అనుకూలమైన స్థలము ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము అనే విత్తనము అది అక్షయమైనది. అది అనేకులలో ఫలించి అభివృద్ధి పొందాలి అంటే దేవుని యొక్క వాక్యమునకు మన హృదయములో అనుకూలమైన స్థలముగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మార్కు సువార్త 4వ అధ్యాయము 3వ వాక్యములో దేవుడు విత్తువాని ఉపమానాన్ని బోధిస్తూ ఉన్నాడు. దేవుడు ఆ యొక్క విత్తువాని ఉపమానమును తెలియజేస్తూ ఉన్నప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడిన విధానాన్ని మనం గమనిస్తాము. కొన్ని విత్తనాలు రాళ్ల మధ్యలో పడిన విధానాన్ని గమనిస్తాం. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలలో పడిన విధానాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తాము. కొన్ని విత్తనాలు అయితే మంచి నేలలో పడిన విత్తనాలుగా మనం చూస్తాం. త్రోవ పక్కన పడిన విత్తనాలు దేవుని వాక్యాన్ని వినరు కనుక దుష్టుడు వచ్చి ఆ యొక్క జీవ వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. రాతి నేలలో పడిన విత్తనము వేరు బలంగా లేనందున బట్టి ఆ యొక్క విత్తనము ఫలించదండి. ఎండ పడి సూర్యుడు వేడి పడినప్పుడు అది ఎండిపోతుంది. ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఈ లోక సంబంధమైన ఐహిక విచారాలు బాధలు, ఇరుకులు, ఇబ్బందులతో ఆ యొక్క ముళ్ళ పొదల చేత ఆ యొక్క విత్తనములు, ఆ యొక్క మొలకలు కొచ్చబడి అది అణిచివేయబడుతున్నది. మంచి నేలలో పడిన విత్తనాలు అది 30 గాను 60 గాను 100 గాను ఫలిస్తుంది. హల్లెలూయా. ఈ లోకములో పరిశుద్ధమైన జీవ వాక్యాన్ని దేవుడు ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు అనేకులు ఈ యొక్క విత్తువాని ఉపమానానికి సంబంధించిన వారుగా ఉంచారు. త్రోవ పక్కన పడిన విత్తనాలు గాను, రాతి నేలలో పడిన విత్తనాలు గాను, ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు గాను, మంచి నేలలో పడిన విత్తనాలు గాను దేవుడు మనకు తెలియజేశాడు. హల్లెలూయా. ఈ లోకములో మనుషులందరూ అలాగుననే గరుకైన హృదయాలు కలిగి, బండలాంటి హృదయాలు కలిగి, వారి హృదయములో ముళ్ళ వంటి పరిస్థితులు, గచ్చ పొదల వంటి పరిస్థితులు ఉంటూ ఉన్నవి. కొద్ది మందిలోనే మంచి నేల వంటి హృదయము కలిగి ఉంటూ ఉండగా దేవుడు వారి హృదయములో అద్భుతముగా ఫలించి ఆశీర్వాదకరముగా వారిని ఉంచుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క గరుకైన నేల వంటి హృదయాలు కలిగిన మనుషులను, రాతి నేల వంటి హృదయాలు కలిగిన మనుషులు, గచ్చ పొదలు, ముళ్ళ తిప్పలు వంటి హృదయాలు దేవుని వాక్యానికి అనుకూలత లేని హృదయాలుగా, స్థలాలుగా ఉంటున్నప్పుడు దేవాది దేవుడు కలువరి సిలువలో మన పరిస్థితి అంతటిని గమనించి ఆయన తన రక్తం అంతటిని ధారపోసి మనందరి నిమిత్తము గరుకైన హృదయాలు, బండ వంటి హృదయాలు, ముళ్ళ పొదల వంటి హృదయాలను ఆయన సిలువ రక్తములో దేవుడు సిలువ రక్తాన్ని ప్రభు ధారపోసి ఉంటూ ఉండగా అనేక హృదయాలు మార్చబడి క్రీస్తు ప్రభువును అంగీకరించి లోకములో పాపములో నుంచి విడుదల కలుగజేసి దేవుని యొక్క పరలోక రాజ్యములోనికి అనేక హృదయాలు మంచి నేలగా
మార్చబడినట్లు దేవుడు తానే తన యొక్క ప్రాణాన్ని, తన యొక్క రక్తాన్ని మనకు అందరి కొరకు ధారపోశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మరి దేవుడు వెక్కిరించబడడు, కానీ మనుష్యుడు ఏదైతే విత్తుతాడో దానినే పంటను కోస్తాడు. కనుక దేవుడు ఈ రోజు తన వాక్యము అనే శరీరాన్ని ధరించుకొని మనతో మాట్లాడుతూ ఉంటూ ఉండగా, మన యొక్క హృదయం ఈ రోజున బండ వంటిదిగా ఉంటూ ఉన్నదా? మరి దేవునికి మనం అప్పగించుకుందాం. మన హృదయములో మరి ముళ్ళ పొదలు వంటి దేవునికి అనుకూలత లేని స్థలంలో ఉంటున్నాయా? మరి దేవుని యొక్క పరిశుద్ధ వాక్యానికి మనం అప్పగించుకుందాం. మరి దేవుడు మరి ఆ యొక్క సిలువ రక్తాన్ని మన కొరకు ధారపోసి మరి నీతిని స్థాపించాలని, యథార్థతను విత్తాలని దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు. దేవుని నిత్య రాజ్యములోనికి మనము చేర్చబడినట్లు దేవుడు విత్తుతూ ఉండగా, మన హృదయాన్ని ఆ రీతిగా మనం అనుకూలపరచుకొని దేవుని ఆశీర్వాదకరంగా ప్రభు మన జీవితాన్ని మార్చునుగాక. హల్లెలూయా. ఈ యొక్క వాగ్దాన సందేశంని వింటున్న నీవు క్రీస్తు నీలో నీతిని, యథార్థతను విత్తాలని కోరుతున్నాడు. కనుక నీ హృదయంలో ఉన్న ప్రతి బలహీనతను క్రీస్తు రక్తములో కడగబడి నీ హృదయాన్ని మరి లూదియా హృదయాన్ని మార్చిన దేవుడు, బండను బద్దలు చేసిన మరి దేవుని వాక్యము వైపు మనం త్రిప్పుకొని దేవుని యొక్క నిత్య రాజ్యములోనికి మనము చేర్చబడి అత్యధికముగా 30 60 100 మనము ఆశీర్వదించబడుదుముగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, నీవు నీతిని విత్తాలని చూస్తున్నావు, యథార్థతను విత్తాలని చూస్తున్నావు. అయితే ఈ లోకములో గరుకైన బండ వంటి హృదయాలు అయ్యా, మరి రాతి వంటి హృదయాలు, ముళ్ళ పొదలు వంటి హృదయాలను మీ సిలువ రక్తముతో మీరు మరి మార్చి మరి మంచి నేలగా, మంచి హృదయాలుగా ప్రభా అనేకులను మార్చి అయా మరి 100 ఫలించినట్లు నీవు నీ యొక్క సిలువ రక్తము చేత ప్రభా మార్చి అనేకులను నీ నిత్య రాజ్యములోనికి నీవు నడిపించుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.